చాలా కాలం క్రితం ఒక ప్రశాంతమైన గ్రామంలో శ్రీకృష్ణుడి చిన్న ఆలయం ఉండేది. ప్రతి సాయంత్రం పూజారి భక్తితో శ్రీకృష్ణుడి ముందు బంగారు దీపాన్ని వెలిగించేవాడు. ఒకరోజు పూజారి అనారోగ్యానికి గురయ్యాడు. ఎవరూ దీపం వెలిగించలేదు. ఆలయం నిశ్శబ్దంగా మారింది. మీరా అనే చిన్న అమ్మాయి చీకటిలో మునిగిన ఆలయాన్ని చూసి విచారించింది. కృష్ణుడు చీకటిలో ఎలా ఉంటాడు అని ఆలోచించింది. ఆమె దగ్గర నూనెగాని మాచీలుగాని లేవు, కానీ భక్తి ఉంది. ప్రియమైన కృష్ణ, నా భక్తిని స్వీకరించు అని ప్రార్థించింది. మీరా ఒక ఎండిన ఆకు కృష్ణుడి ముందు ఉంచింది. అది బంగారు జ్వాలలా వెలిగింది. తరువాత ఉదయం పూజారి తిరిగి వచ్చి ఆలయం వెలుగుతో నిండినదాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. మీరా మృదువుగా అంది, నేను ఒక ఆకు మాత్రమే అర్పించాను. పూజారి కన్నీటి కళ్ళతో నవ్వి అన్నాడు, నీ భక్తి పవిత్రమైనది తల్లి. ఆ రోజు నుండి ఆ ఆలయం నిత్యదీపాల ఆలయంగా ప్రసిద్ధి చెందింది. అక్కడ భక్తి దీపాన్ని వెలిగిస్తుంది. ఇలాంటి వీడియోల కోసం AT Tunes ఛానల్ని లైక్ చేయండి, ఫాలో అవ్వండి.